అనలిస్ట్ ఆర్కే గారు నమస్కారం సార్. నమస్తే. సార్ ఈరోజు రిలీజ్ అయిన 'గేమ్ చేంజర్' గురించి ఏం పబ్లిక్ బైట్ అని అదే 10థ్ ఈ మన అనుకున్న సంక్రాంతి సినిమాల్లో 3 సినిమాల్లో ఫస్ట్ సినిమా 'గేమ్ చేంజరు'. అది ఈరోజు 10థ్ ఒకటి, 12థ్ ఒకటి, 14థ్ ఒకటి. వాళ్ళు అన్నీ దిల్రాజు గారే కాబట్టి 2 డేస్ గ్యాప్స్తో పెట్టుకున్నారు. ఇవాళ ఒకటి 12వ తారీఖు. 12వ తారీఖు అంటే సండే. తర్వాత 14థ్ వచ్చేసి మళ్ళీ మంగళవారం మళ్ళీ వెంకటేష్ సినిమా. ఈరోజు ఫస్ట్ రిలీజ్ అయిన ఈ 'గేమ్ చేంజర్' ఇది ఆల్మోస్ట్ 3 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ అయిన స్టోరీ. ఆయనకి భారతీయుడితో కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆ డిలే ఈ డిలే అన్ని కలిపి మొత్తం మీద ఈరోజు ఫైనల్గా అవుట్ పోయింది. కానీ ఇనిషియల్గా ఏం రాసుకున్నారు, ఎట్లా ఉంది, అప్పటికి ఇప్పుడు కథ ఏమైనా చేంజ్ చేశారా, గవర్నమెంట్స్ మారినాయి కాబట్టి అట్లాంటి చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. బట్ ఇది సినిమా కథ స్టార్ట్ చేయాలంటే ఎక్కడ స్టార్ట్ చేయాలని కూడా నాకు పూర్తి క్లారిటీ రావట్లేదు. బట్ ఐ విల్ స్టార్ట్. సినిమా ఎలా స్టార్ట్ చేశాడు దాంతోనే స్టార్ట్ చేస్తాను. సినిమా వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్లో రామ్ చరణ్ మన హీరో గారు ఎస్పీగా ఉంటారు. డిస్ట్రిక్ట్ ఎస్పీ, ఈయన ఐపీఎస్. అయితే ఈయన లక్ష్యం అంటే అది ఈయన లక్ష్యం ఎందుకు దాన్ని పెట్టుకున్నాడు అనేది నెక్స్ట్ పార్ట్ ముందు రివీల్ అవుతుంది. ఈయన లక్ష్యం ఐఏఎస్ యాక్చువల్గా. బట్ కాకపోతే ఇనీషియల్గా ఐఏఎస్కి మార్కులు సరిపోవడం వల్ల ఐపీఎస్కి వస్తాడు. ఈవెన్ ఐపీఎస్ అంటే యాజ్ ఎ పోలీస్గా వర్క్ చేస్తూనే మళ్ళీ ఎవ్రీ ఇయర్ సివిల్స్ రాస్తూ ఉంటాడు ఈయన. ఈ రాస్తున్న క్రమంలో ఒక 2 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత, అది టైం అయితే మనకు చెప్పలేదు, కానీ ఐఏఎస్కి సెలెక్ట్ అవుతాడు ఈయన. ఐఏఎస్ సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ అంతా అయిపోయి ట్రైనింగ్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఒక ట్రైన్లో అక్కడి నుంచి ఆయనకి వైజాగ్ కలెక్టర్గా పోస్టింగ్ వస్తుంది. సరే, అది ఉత్తరప్రదేశ్ క్యాడరు, ఆంధ్రప్రదేశ్ క్యాడర్, వాటి గురించి మనం అవన్నీ డీప్గా డిస్కషన్ చేసుకోవడం అనవసరం. ఈ ట్రైన్లో వస్తున్నప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్లో ఈయన ఎస్పీగా పనిచేసినప్పుడు ఈయన వాళ్ళు ఎవరో నష్టపోయిన రౌడీలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ కలిసి ఇతన్ని చంపాలనేది ప్లాను ఆ ట్రైన్లో. అది ఫస్ట్ ఇంట్రడక్షన్ సీను, ఫస్ట్ ఫైట్. ఆ ట్రైన్ ఆగి ట్రైన్ పంపించేస్తారు. తర్వాత ఏదో ఫైట్ చేసుకుంటారు. అక్కడే ఈ లుంగి కట్టుకుని దిగటము, ఈ లుంగికి పట్టుకుని హెలికాప్టర్ నుంచి కత్తి పెట్టి దిగటము, ఇవన్నీ సీన్లు అక్కడే వస్తాయి ఇంట్రడక్షన్ సీన్లో. మనం దాన్ని ఇనిషియల్గా కూడా ట్రైన్ ట్రాక్ మీద లుంగి కట్టుకుని కూర్చుని ఉంటాడు. ఎందుకంటే ఒక మాస్గా చూపించాలని అట్లా చూపించారు. నిజంలో చేయించాడు కాబట్టి లుంగి అని. యాక్చువల్గా ఐపీఎస్లో ఐఏఎస్లు లుంగిలు కట్టుకుని దిగరు కదా, ఒక మాస్ ఎలివేషన్ ఉండాలని చెప్పి అక్కడే హెలికాప్టర్ వాడారు, అవి వాడారు, చాలా వాడేశారు. అది అసలు యాక్చువల్గా టు బి ఫ్రాంక్ అది అనవసరమైన సీను. అసలు ఇంట్రడక్షన్ సీను, ఆ ఇంట్రడక్షన్ పాట ఎందుకు వచ్చినాయో తెలియదు, ఎందుకో తెలియదు. సరే, అయిపోయింది. ఆయన వైజాగ్ వచ్చేసారు. వైజాగ్ ఆయన సొంతూరుకి డిస్ట్రిక్ట్ కలెక్టర్గా వస్తారు. అక్కడ శ్రీకాంత్ గారేమో స్టేట్ సీఎంగా ఉంటారు. శ్రీకాంత్కి 2 కొడుకులు. ఆ 2 కొడుకులు వాళ్ళ ఫాదర్ని చంపేసి సీఎం అవ్వాలనేది చిన్న కొడుకు కళ. చిన్న కొడుకు అంటే మన ఎస్జే సూర్య చేశాడు. ఈయన ఈ క్రమంలో ఒకసారి చనిపోయాడు అనుకుంటారు, తర్వాత మళ్ళీ బతుకుతాడు, తనే సీఎంగా ఉంటాడు. మనకి 1 ఇయరే ఉంది ఎలక్షన్స్. ఈ 1 ఇయర్ ఎవరు అవినీతి చేయకుండా కొంచెం మంచి పాలన ఇద్దాం, అప్పుడే మనల్ని గెలిపిస్తారని చెప్పేసి కొడుకులకు చెప్తాడు. కొడుకులు వినరు. కొడుకు అంటే మెయిన్ ఎస్జే సూర్య, చిన్న కొడుకు జయరామ్. మనకు తెలిసే ఉంటుంది జయరామ్. ఈ మధ్య కొంచెం తెలుగులో కూడా ఫేమస్ అయ్యాడు. యాక్చువల్గా జయరామ్ని మనం తెలియాలి అంటే పంచతంత్రం చూడాలి. పంచతంత్రంలో 5 ఒక అతను. రీసెంట్గా అయితే అలా వైకుంఠపురంలో టబు హస్బెండ్గా వేసిన క్యారెక్టరే జయరామ్ క్యారెక్టర్. అది తను చేసాడు. అది కొంచెం కామెడీ రోల్. ఎస్జే సూర్య కొంచెం సీరియస్ రోల్. ఇట్లా అనౌన్స్ చేసి ఈ క్రమంలో అదే టైంలో ఇతను కలెక్టర్గా రావడం, ఇతను చేసే ఎస్జే సూర్య చేసే దందాలన్నింటినీ అపోజ్ చేయటం, వాళ్ళ ఫాదర్ కూడా ఇతనికే సపోర్ట్ చేయటం, ఇవన్నీ నడుస్తుండగా హీరోయిన్తో ఒక ఫ్లాష్ బ్యాక్. అంటే ఎందుకు అంటే పెళ్లి చేసుకోమంటుంటారు ఇంట్లో వాళ్ళు, పెళ్లి వద్దు నేను అంటే హీరోయిన్కి తన గ్యాప్ ఎక్కడ వచ్చింది ఏంటి అనే గురించి కాలేజీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. తను చదువుకునే రోజులు ఎట్లా ఉంది ఏంటి అని. అది ఎందుకు ఉందో కూడా తెలియదు. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడు కూడా తక్కువ మంచిది. ఆ ఫ్లాష్ బ్యాక్ జరుగుతున్న క్రమంలో ఈమె ఇతని కోపాన్ని కంట్రోల్ చేయడం గురించి నువ్వు ఐఏఎస్ కావాలని కోరింది. ఎవరు? హీరోయిన్. దాంతో ఈయన ఐఏఎస్ ట్రై చేసే క్రమంలో ఐపీఎస్ అవుతాడు. కాబట్టి ఐపీఎస్ అయితే నిన్ను చూడను కూడా చూడను, నువ్వు పోలీసుగా ఉండడానికి అసలు ఇష్టపడు, ఈ కోపంతో నువ్వు పోలీసు అయితే ఏదో చాలా నష్టం జరుగుతుంది అన్నట్టుగా ఆమె ఏదో మాట్లాడుతుంది. మొత్తం మీద తనకు దూరంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈయన మళ్ళీ ఐఏఎస్ అయ్యి తను కలవాలనుకుంటా, తను ఎక్కడుందో తెలియదు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మనకి ఆల్మోస్ట్ ఇక ఇంటర్వెల్ దగ్గర పడుతుంది. శ్రీకాంత్కి అంటే రామ్ చరణ్ వాళ్ళ ఫాదర్తో శ్రీకాంత్కి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. ఇది అసలు అప్పుడే జరిగిందని దాని గురించి. ఈ క్రమంలో ఈయన ఏం చేస్తాడంటే హాస్పిటల్లో ఉండగా కొడుకే చంపేస్తాడు, హార్ట్ అటాక్ అంటే చూపించేస్తాడు. బట్ దానికి ముందు ఇతను ఒక వీడియో చేసి బయటకు వదులుతాడు. అంటే తన పక్కన వాళ్ళకి ఇస్తాడు, సోషల్ మీడియా కాదు, పక్కన వాళ్ళకి ఇస్తాడు, పార్టీలో ఉండే వాళ్ళకి. దాంట్లో ఏముంటుందంటే రామ్ చరణ్ని సీఎం చేయాలని చెప్పి, అది ఇంటర్వెల్ ట్విస్ట్. జనాలందరికీ ట్విస్ట్ ఉంటుంది కదా, నా వారసుడిగా రామ్ చరణే ఉండాలి, నా చితికి కూడా రామ్ చరణ్ నిప్పెట్టాలి. రామ్ చరణ్ అంటే హీరో గారు. నేను అతని పేరు సినిమాలో పేరు కాదు కానీ రామ్ నందన్ సినిమాలో పేరు, అతనే పెట్టాలని చెప్పేసి ఒక వీడియో. ఆ వీడియో ప్రకారం పార్టీ అందరూ నడుచుకుని తనే సీఎం చేయాలనుకుంటారు. బట్ ఈ కొడుకున్నాడు కదా సూర్య, వాడు ఒప్పుకోడు.
ఇతని మీద ఏదో కేసు పెట్టి ఆ కేసుని ఇతన్ని ఐఏఎస్గా ఇతన్ని సస్పెండ్ చేయడం వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఇదంతా అవుతుంది. ఇంటర్వ్యూలో వస్తుంది. ఇంటర్వ్యూల తర్వాత మనకి మెల్లిగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్లో స్టోరీ ఏంటంటే పుష్ప డైరెక్టర్ సుకుమార్ గారు మాట్లాడారు ఒకసారి, ఈ సినిమాలో రామ్ చరణ్కి ఆస్కార్ అవార్డు వచ్చింది అని. సరే సుకుమార్ మాట్లాడారు అంటే నిజంగా అంత ఇంటెన్సిటీ ఉందా క్యారెక్టర్లో అని చూస్తే, ప్లస్ చాలామంది కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్లో మొత్తం విపరీతంగా అసలు అది ఇది అన్నారు కానీ ఏం లేదు. ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ ఏంటి అంటే ఇతను ఒక పీపుల్, ఆ విలేజ్, ఆ 2-3 గ్రామాలకి, ఆ కొండ ప్రాంతాల్లో ఉండే పీపుల్కి లీడర్. ఇది ఆ కొండల తవ్వకాలు అని అవి కానీ జరగకుండా ఉండడం చూస్తుంటాడు. ఆ క్యారెక్టర్లో డెప్త్ గురించి ఏం చేశారంటే, మనం ఆల్రెడీ ఇది రామ్ చరణ్ది రంగస్థలంలో చూసాం. ఆ క్యారెక్టర్లో డెప్త్ గురించి తనకు చెవుడు పెడతారు. అట్లని ఈ సినిమాలో ఏం చేశారంటే, ఆ క్యారెక్టర్లో డెప్త్ ఉండాలి లేకపోతే బలం ఉండాలని చెప్పేసి ఆ హీరోకి నత్తి, హీరో అంటే మీన్ ఆ క్యారెక్టర్కి ఆ నత్తితో మాట్లాడేటప్పుడు ఇతను పడిన పెయిన్ ఏదైతే దాన్ని మనం కెమెరా వైజ్గా చూడొచ్చు, బాగుంది. అక్కడ ఏమంత యాక్షన్ కానీ లేకపోతే విపరీతమైన సీన్స్ కానీ ఏం లేవు. ఓన్లీ ఆ టైంలో రామ్ చరణ్ చేసే యాక్షన్. అంటే ఇప్పుడు మనం ఫ్రీగా మాట్లాడే వాళ్ళకు నత్తిగా మాట్లాడటం అనేది చాలా కష్టమైన పని. అంటే మనకి లేనిది ఒక అవకాశాన్ని కల్పించుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఈ కొండ ప్రాంతాలను కాపాడతారని చెప్పాను కదా, ఆ కాపాడే క్రమంలో ఒక కంపెనీని పంపించేస్తారు చదవకుండా. ఇవంతా చూసి ఈ పక్కన ఉన్న రాజీవ్ కనకాల కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు, అన్న మనమే ఒక పార్టీ పెట్టేద్దాం, ప్రతిసారి వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకని. అంటే ఇదంతా ఒక 20 ఏళ్ళ బ్యాక్ జరుగుతూ ఉంటుంది. అప్పటికి అంజలి వైఫ్ అయిపోయింది, ఆయనకు ఒక కొడుకు కూడా ఉంటాడు. అంటే ఇప్పుడు కరెక్ట్ ఉన్న రామ్ చరణ్ అంటే అతనికి 4 ఏళ్ళు 5 ఏళ్ళు చూపించారు, అంటే ఒక 20 years బ్యాక్ అన్నట్టు. వీళ్ళందరూ కలిసి ఒక పార్టీ పెడతారు. నేను నత్తిగా అంటే నేను ప్రసంగాలు చేయలేను కదా, నేను రాసిస్తాను, శ్రీకాంత్ చదువుతూ ఉంటాడు అనమాట. పోనుకున్నట్లయితే అసలు పార్టీ అంతా శ్రీకాంత్ అన్నట్టుగా అయిపోతుంది. ఏ రాజీవ్ కనకాల పార్టీ పెడదామని వీళ్ళిద్దరు కలిసి ఉంటారు, ఇట్లా అవుతుందంటే ఏం పర్లేదని రామ్ చరణ్ శ్రీకాంత్ని సీఎం క్యాండిడేట్గా ప్రకటించేస్తాడు. నేను కాదు సీఎం, తనే ఉంటాడు, నేను వెనకాల నుండి మొత్తం నడిపిస్తాను అని. ఈ క్రమంలో ఈ రాజీవ్ కనకాల అండ్ శ్రీకాంత్ సేమ్ ఐరన్ కంపెనీ అన్నాక దానికి అమ్ముడుపోతారు ఎలక్షన్ టయానికి. డబ్బులు తీసుకుని పార్టీ డబ్బులు పంచండి. ఈ విషయం రామ్ చరణ్కి తెలుస్తుంది. తెలిస్తే మన బ్రతకనేడు అని చెప్పేసి వీళ్ళిద్దరు కలిసి వాడిని చంపేస్తారు. ఎవరు, శ్రీకాంత్ అండ్ రాజీవ్ కనకాల కలిసి రామ్ చరణ్ చంపేస్తారు. ఏదో అన్నవరం వెళ్ళి వస్తుంటే దారిలో ఆపేసి, ఆ టైంలో ఈ కొడుకు అండ్ వైఫ్ అంజలి వీళ్ళు తప్పించుకుంటారు. అక్కడే శ్రీకాంత్ రాజీవ్ కనకాలను కూడా చంపేస్తాడు. మళ్ళీ నువ్వు బతుకున్నా నాకు కష్టమైందని చెప్పేసి. అంటే 20 years నుంచి మళ్ళీ ఇప్పుడు సీఎం కూడా శ్రీకాంత్ చూపించాడు. అంటే 20 years నుంచి ఆల్మోస్ట్ ఇతనే సీఎంగా ఉన్నాడు, లేదా మధ్యలో దిగాడు ఎక్కాడు, ఇక అవన్నీ మనకు తెలియదు అనుకోండి. అది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. దాంట్లో అంత చెప్పుకోవడం ఇదేం లేదు, అంత సర్ప్రైజింగ్ కూడా ఏం లేదు, చిన్న ఫ్లాష్ బ్యాక్. దాంట్లో ఈ రామ్ చరణ్ పడే పెయిన్, ఆ నత్తిగా మాట్లాడటం గురించి తీసుకున్న పెయిన్ ఒకటే కొంచెం చూడటానికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ బాగుంది అక్కడ. అంతేగాని అంత చెప్పుకోదగ్గ ఫ్లాష్ బ్యాక్ అయితే కాదు. సరే, ఫ్లాష్ బ్యాక్లోంచి ఇక్కడికి వచ్చేసాం. ఈయన ఐఏఎస్గా సస్పెండ్ చేశారు కదా. ఈయన ఏదో త్రూఅవుట్ ఇండియాలో మొత్తం ఉన్న ఒక 2000 ఐఏఎస్తో లెటర్స్ రాపించి దాన్ని రీవోక్ చేయించి, ఆ పక్కనేమో వాళ్ళ ఫాదర్ చనిపోయాడు కాబట్టి ఎస్జే సూర్య సీఎంగా ప్రమాణం చేస్తాడు. ఈయన సీఈఓగా వస్తాడు. సీఈఓ అంటే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ స్టేట్కి. రెండు ఒకే రోజు జరుగుతాయి. అది మరి ఎవరు అపాయింట్ చేస్తారు ఎట్లా అనేది ఓకే, అవన్నీ మనం సినిమా కాబట్టి దాన్ని డ్రామాటిక్గానే వదిలేద్దాం. ఇక్కడ నుంచి అసలు టార్చర్ స్టార్ట్ అవుతుంది. ఈయన సీఈఓ అవుతారు, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, ఆయనేమో ముఖ్యమంత్రి. స్టేట్లో ఎలక్షన్స్ డిక్లేర్ అవుతాయి. 6 నెలల్లో ఎప్పుడైనా పెట్టే అధికారం ఉంది కాబట్టి. యాక్చువల్గా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయిస్తుంది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ డిసైడ్ చేయదు. బట్ వాళ్ళు చూపించారు, దాన్ని మనమేం చేయలేము. కానీ అంటే ఎలక్షన్స్ వన్స్ డిక్లేర్ అయితే పవర్స్ అన్ని కూడా సీఎం కంట్రోల్లో ఉండవు. ఏది మన ట్రాన్స్ఫర్లు చేయాలి, లేకపోతే ఏ అధికారి ఎక్కడ ఉండాలి, ఏ అధికారి ఎక్కడ, అంతా కూడా సీఈఓ అని చెప్తున్నారు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అంటే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ చేతిలో కూడా ఉండదు యాక్చువల్గా. ఆయన రికమెండ్ మాత్రమే చేయగలడు. ఈ సినిమాలు ఏంటంటే ఆయన అన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తారని చూపించారు. అక్కడి నుంచి ఆ ఎలక్షన్ ప్రక్రియ ఏదైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ద ఎండింగ్ సినిమా అయిపోయి కలిసి 40 to 45 minutes ఉంటుంది. ఇంత సీరియస్ టార్చర్లో అదేదో సడన్గా ఒక పాట వస్తుంది, జరగండి అంటే ఏదో ఒక పాట వస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు వచ్చిందో కూడా ఎవరికి అర్థం కాదు. ఇప్పటికి అక్కడ వీళ్ళిద్దరూ ఆ చేసే యాక్షన్ అవి చూడటానికే ఇదిగా. ఎందుకంటే నామినేషన్ ప్రక్రియ ఒకటి, ఎలక్షన్ ఒకటి, కౌంటింగ్ ఒకటి, 3 పార్ట్లు ఉంటాయి. అన్ని ఈచ్ పార్ట్ 15 minutes ఉంటుంది ఈజీగా. 10 to 15 minutes ఉంటుంది. అంటే నామినేషన్లు ఏ విధంగా రామ్ చరణ్ ఆపాలని చూస్తాడు, ఎలక్షన్ జరగకుండా అతను ఎలా ఆపాలని చూస్తాడు, కౌంటింగ్ జరగకుండా ఎలా ఆపాలని చూస్తాడు. ఈ క్రమంలో అదేదో ట్రైలర్లో కూడా చూసాం, అన్ప్రెడిక్టబుల్ ఉండదు, అంత ప్రెడిక్టబుల్ ఉంటుంది అక్కడ. అల్టిమేట్గా హీరోనే గెలుస్తాడు కదా. విచిత్రం ఏంటి అంటే, మరి ఇది తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు, ఒక ఎలక్షన్ సీఈఓ ఒక పార్టీకి ఓటేయమని చెప్తాడు. రూలింగ్లో ఉన్న పార్టీకి ఓటేయద్దు, ఈ పార్టీకి ఓటేయండి అని చెప్తాడు జనం దగ్గరికి వెళ్ళి. పబ్లిక్లో తెలియదు అది. మీరు 2000 3000కి 20,000 అడగండి వచ్చిన పార్టీలు అన్నారు.
ఎలక్షన్ సీఈఓ డబ్బులు అడగమని చెప్తారా? తెలీదు. ఇది అంటే మరి ఎలా రాశారు, ఎలా తీశారని మనకు తెలియదు కానీ ఇక ఈ క్రమంలో ఇది జరిగి మధ్యలో రామ్ చరణ్ ఏదో డిఎన్ఏ అని ఆయన్ని అని ఏదో వచ్చింది కదా, అంతా కొంచెం ఇదిగా ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి క్లైమాక్స్ ఇంకా వెరీ బిగ్ ట్విస్ట్. ఈ ఎలక్షన్ అన్ని నిర్వహిస్తాడు కదా సీఈఓ రామ్ చరణ్. ఎలక్షన్ అయిపోయి రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేసేస్తారు. అధికార రూలింగ్లో ఉన్న పార్టీ ఓడిపోతుంది, రామ్ చరణ్ సపోర్ట్ చేసిన పార్టీ గెలిచిద్ది, ఈయన సీఎం అయిపోతాడు. ఒక ఎలక్షన్ నిర్వహించిన సీఈఓ ఇస్ బికమ్ ఏ సీఎం. అది క్లైమాక్స్. దీన్ని రేటింగు, దీన్ని ఏ విధంగా చూడాలి ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడితే, రామ్ చరణ్ డ్యూయల్ రోల్ సెకండ్ టైం చేయడం నాకు తెలిసి. నాయకులో చేసాడు కానీ 2 రోల్స్కి పెద్ద తేడా ఉండదు, సేమ్ ఉంటాయి. బట్ ఈ దీంట్లో రెండింటికి డిఫరెన్స్ ఉంది. తను ఈ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి ప్లస్ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా చేంజ్ చేయడానికి కనిపించింది. చాలాసార్లు నాకు చిరంజీవి కనిపించాడు. ఆయన అంటే ఫాదర్ అండ్ సన్నే కాబట్టి ఆటోమేటిక్గా కొన్ని వస్తాయి. బట్ రంగస్థలంలో అంత యాక్షన్ అంటే అంత పెర్ఫార్మెన్స్ చేయగలిగాడు అనేది నేను అనుకోను. ఇది రంగస్థలం ఆర్ఆర్ఆర్తో కంపారిజన్ చేసుకుంటే. బట్ అంటే తనలో ఉన్నదాన్ని బయట తీయడం అనేది డైరెక్టర్ పని. యాక్చువల్ అది డైరెక్టర్ చేయలేదు, అది వాళ్ళ ప్రాబ్లం కాదు. తను ఉన్నంతవరకు బాగానే చేశాడు. డ్యాన్స్ వైజ్గా అయితే ఐ డోంట్, దాంట్లో పెద్ద గొప్పగా అయితే ఏం లేవు కానీ లుక్ వైజ్గా అయితే బాగున్నాడు బాడీ కానీ. బట్ అంటే యాజ్ ఏ కలెక్టర్ కాబట్టి ఎప్పుడు నీట్ ఫ్యాంట్ షర్ట్లో ఉండాలి. మరి అది చెప్పాను వీళ్ళందా కూడా చెప్పాను, కాలేజీకి స్టూడెంట్ ఫ్లాష్ బ్యాక్ అదైతే దాని గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మిగిలిన లుక్ వైజ్గా అయితే అంత బాగుంది. పాటలు యావరేజ్ అంటే కూడా లేదు. ఓవరాల్గా క్యారెక్టర్స్ మనం ఇప్పుడు ఇండివిజువల్గా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సర్ప్రైజింగ్ అంటే సినిమాలో నాకు సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే అంజలి క్యారెక్టర్. త్రూఅవుట్ ద మూవీ ఉంటుంది, బట్ ఆమె యాక్షన్ కానీ అంటే ఆమె రామ్ చరణ్ మదరు ఫ్లాష్ బ్యాక్లో అంత కాదు కానీ ఇప్పుడు కరెంట్ సీను యాక్చువల్గా ఒక గూస్ బంప్స్ సీన్ అయితే ఒకటి ఉంది. వైజాగ్లో సీఎం గారు ఒక మీటింగ్ పెడతారు. ఈమె అందరి ముందు సీఎంని పేరు పెట్టి పిలుస్తుంది. అంటే ఫ్లాష్ బ్యాక్లో వదిన అంటే ఈయన ఉండేవాడు అప్పుడు. రామ్ చరణ్ శ్రీకాంత్ నాథ్ రామ్ చరణ్ దగ్గర పనిచేసేవాడు కాబట్టి. ఇతను ఇప్పుడు సీఎం, ఆమె 20 years తర్వాత ఇతను చూస్తుంది. ఆమెకి ఏదో మెంటల్లీ రిటైర్డ్ అన్నట్టు చూపించారు యాక్చువల్గా, అయితే కాదు కానీ అట్లా చూపించారు. అతను సీఎం స్టేజ్ మీద పిలవటం, తనకు ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తు రావటం. రామ్ చరణ్ కూడా అదే స్టేజ్ మీద కలెక్టర్ కాబట్టి అక్కడే ఉంటాడు. ఆ పర్టికులర్ సీన్ 5 to 10 minutes మాత్రం గూస్ బంప్స్ ఉంటాయి. వాళ్ళ కొడుకుని కొట్టడం, పోలీసులు అరెస్ట్ చేయమంటాం, ఆయన సీఎం వద్దంటాం. అంటే సీఎం అప్పటికే రియలైజ్ అవుతూ ఉంటాడు అనమాట. వీళ్ళు కనపడేటప్పటికి వీళ్ళకే పార్టీ. ఆ తర్వాత జరుగుతుంది సీఎం మర్డర్ అనేది. మర్డర్ కాదు, హాస్పిటల్ కోసం జాయిన్ చేస్తారు అట్లా వాడు. అది ఒకటైతే అంజలి ఇట్ సర్ప్రైజింగ్ ఉంది. ఇంతవరకు ఎప్పుడు అంటే మనం పెద్దగా హీరోయిన్గా రాలేదు కానీ తను చూసిన సినిమాల కంటే తను యాక్షన్ కానీ ఇవన్నీ. తర్వాత ఎస్జే సూర్య మనం ఆల్రెడీ సరిపోతే శనివారంలో చూసేసాం, అంతకుముందు కూడా చూసాం కానీ ఈ సినిమాలు కూడా ఎక్స్ట్రాడినరీ. ఇందాక చెప్పాను కదా మీకు ఆయన పేరేంటి, జయరామ్. పంచతంత్రంలో చూసాం మనం ఆయన్ని. ఈ మధ్య కొంచెం సీరియస్ రోల్ చూసాం. పంచతంత్రం చూస్తుంటే తెలుస్తుంది మీకు ఆయన ఎంత కామెడీ చేస్తాడు అనేది. ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం వచ్చిన సినిమా. ఈ సినిమాలో అవుట్ అండ్ అవుట్ కామెడీ క్యారెక్టర్. అంటే మనకు కొంచెం రిలీఫ్ దొరికేది అతను వచ్చినప్పుడు స్క్రీన్ మీద. చాలా తక్కువ ఉంటుంది స్క్రీన్ ప్రెజెన్స్, బట్ అతను వచ్చినప్పుడు మాత్రం కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఇక నెక్స్ట్ బ్రహ్మానందం ఎందుకున్నాడో తెలియదు, సింగిల్ షాట్ అది పాపం, ఆయన ఎందుకు పెట్టారో తెలియదు. వెన్నెల కిషోర్ ఎందుకున్నాడో తెలియదు. ఇంకెవరెవరు ఉన్నారు కానీ చాలామంది యాక్టర్లు వాళ్ళంతా ఒక్క ఫ్రేమ్ ఉన్న యాక్టర్సే ఉన్నారు. వాళ్ళతో పెద్ద ఇది కూడా ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ ఆ పాటల గురించి పెట్టుకుంటున్నారు. అది కూడా ఆమె కూడా అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఏం కాదు, ఓన్లీ పాటలు. దాంట్లో కూడా ఒక పాట ఇంకా పెట్టలేదని లేదు, సూపర్ హిట్ అయిన పాట అది. ఆ పాట కూడా నేనేం వెళ్ళలేదు కానీ అది ఒకటి మరి 14 నుంచి ఏమి యాడ్ చేస్తామంటున్నారు. ఉన్నవాటికే చచ్చిపోతున్నాం, పాటలు ఎందుకు వచ్చినాయి మళ్ళీ అది కొత్తగా యాడ్ చేస్తే అదేమవుతుంది రాదు. అసలు హీరోయిన్ ట్రాక్ లేకపోతే ఇంకా బాగుండేది అనిపించింది. అసలు హీరోయిన్ ఈ పాటలు ఈ గొడవ లేకపోతే ఇంక సినిమా బాగుండేది అనిపించింది యాజ్ ఎ పొలిటికల్ డ్రామాగా. మేము ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేటప్పుడు స్టార్ట్ చేయండి. జెంట్మెన్ వచ్చినప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నా. ఇట్స్ అరౌండ్ ఆల్మోస్ట్ 30 years ఆయన కెరీర్. అంటే అప్పుడు రిలీజ్ అయ్యేటప్పుడు కూడా 1 year ముందే ఉంటుంది. అప్పుడు ఆ సినిమా చూసి చాలా ఆశ్చర్యపోయాం. ఆ జనరేషన్లో అప్పుడు వచ్చిన ఈవెన్ మళ్ళీ ఎమ్మటే ప్రేమికుడు కానీ, తర్వాత భారతీయుడు, అపరిచితుడు, ఇవన్నీ మనకి ఆల్మోస్ట్ ఈ 25 years చూస్తూ వస్తున్నాం. లాస్ట్ 5-6 years నుంచి ఆయన ఎప్పుడైతే ఆ 3 Idiots తమిళ్లో తీశారో అప్పటి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని అనుకోవాలి. ఆ సినిమాని పట్టుకోవడమే తప్పు. 3 Idiots అంటే ఒక అట్లాంటి సినిమాని టచ్ చేయడమే తప్పు. సరే అది అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ భారతీయ 2 చేశారు. దాని తర్వాత ఈ గేమ్ చేంజరు. దీనికి ముందు ఇంకొకటి ఏదో ఉంది, రోబో 1 వరకు బాగానే, రోబో 2 కూడా బాగానే ఉంది. బట్ కాకపోతే అప్పటికే ఇదైపోయింది. బట్ ఈ డైరెక్షన్ మీద నేను ఆల్మోస్ట్ చూడలేదు. 3 Idiots కానీ చూడలేదు, భారతీయ 2 చూడలేదు, రోబో 2 చూడలేదు.
ఇది ఎట్లా ఉంటుంది ఏంటి శంకర్ కంబ్యాక్ అది ఇదని మొత్తం యాక్చువల్గా ఆయన ఇనిషియల్గా ఆయన చెప్పింది ఏంటంటే ఇది చిరంజీవి గారి కోసం రాసుకున్న స్టోరీ అని చెప్పారు. తర్వాత దిల్రాజు గారికి చెప్పడం, దిల్రాజు గారు దాన్ని రామ్ చరణ్కి మార్చడం, ఏదో సంథింగ్ ఏదో జరిగిన బ్యాక్గ్రౌండ్లో. తర్వాత బడ్జెట్ పెరగడం, మధ్యలో ఆపేయడం. బట్ ఎక్కడ అంటే బేసిక్గా కథ శంకర్ ఎవరు వేరే కార్తీక్ సుబ్బరాజు ఇచ్చిన కథ నుంచి ఈయన రాశారు. డైరెక్షన్ డిఫరెంట్గా ఉండాలి కానీ పాటలు కానీ ఏదో పాటలకి మేము ఖర్చు పెట్టాలి విపరీతంగా చెప్పారు కదా పాటలకు కూడా ఏదో ఓన్లీ పాటలకే 75 కోట్లు ఖర్చు పెట్టామని. ఏం ఉపయోగం ఏం లేదు 75 కోట్లు. ఆయన సపరేట్గా పోస్టర్ కూడా వేసుకున్నారు 75 కోట్లు ఖర్చు పెట్టామని. మరి 75 కోట్లు ఖర్చు పెట్టి ఏం పాటలు వేసారు, దాంట్లో చోటు ఇంకో పాట యాడ్ చేయలేదు అంటున్నారు. డైరెక్షన్ పరంగా కావచ్చు, స్టోరీ పరంగా కావచ్చు చాలా వీక్ అంటే వీకే. నా స్టోరీ వైజ్గా ఉంది కానీ బట్ దాన్ని గ్రిప్పింగ్గా రన్ చేయలేకపోయారు. మెయిన్ ఈ హీరోయిన్లు లేకపోతే ఈ డ్యాన్స్లు ఫైట్లు వీటి వల్ల అయ్యుండొచ్చు.